రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. మమ్మును మీ హృదయములలో చేర్చుకునుడి. మేమెవనికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదు. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయినను గాని జీవించినా గాని మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను. ఎలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను. తీతు రాకవలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమే మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించటం లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకే దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటిరి. నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వారి నిమిత్తము వ్రాయలేదు, వారి వలన అన్యాయము పొందిన వారి నిమిత్తమైనను వ్రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుటి మీ మధ్య బాహాటముటకై వ్రాసి తిని. ఇందుచేత మేము ఆదరింపబడితమే. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరీ ఎక్కువగా మేము సంతోషించితిరి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమే ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. మేము ఎలాగూ అన్నిటినీ మీతో నిజంగా చెప్పుతామో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేర్చుకొనుచుండగా అతని అంతఃకరణమును మరీ ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను.